తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మనం మాట్లాడదాం. అలాగే ఈ నెలంతా కూడా మే నెలలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ నెలంతా కూడా ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు ముందుగా మేము మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాము. తప్పకుండా నాన్న. అయితే మే నెలలో మనకి జరిగే రాశి ఫలాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే కాస్త అందరికీ స్తంభన అనేది జరుగుతుంది. అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ప్రభావం. కొంతమందికి అనారోగ్య సమస్య, కొంతమందికి ఆరోగ్య సమస్యలు, కొంతమందికి ఏమో ఆర్థికపరమైన సమస్యలు, కొంతమందికి కుటుంబంలో కాస్త కలహాలు, చిన్న చిన్న మనస్పర్ధలు ఇవే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రభావం ఒక మాస ఫలితాలు మే నెలలో జరిగేవి మాత్రమే కాదు. ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే జరిగిందో మనకి దాని ఒక ప్రభావం మనకి ఒక 50-55 రోజుల దాకా ఉంటుంది. సో మనకి మననే జరిగింది కనుక షష్టగ్రహ కూటమి అనేది మనకు ఉంది కనుక ఖచ్చితంగా ఇది మే ఎండింగ్ వరకు ఈ మాసం అంతా కూడా కాస్తంత కొంత కష్టకాలంగా కనిపిస్తుంది. అయితే ఒక్కొక్క రాశి వాళ్ళ ప్రభావం అనేది ఎలా ఉంటుందనేది మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ముందుగా మనం ఏంటంటే మీనరాశిలో 4 గ్రహాలు ఏవైతే ఇక్కడ ఉన్నాయో, బుధుడు, శుక్రుడు, రాహువు, శనేశ్వరుడు ఏదైతే కలుసున్నారో ఈ కలయిక 4 గ్రహాల కలయిక అనేది కాస్తంత కష్టమైన పరిస్థితి తీసుకొస్తుంది ఎవరికైనా. మనం ఎంత బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకుందాం అనుకున్నప్పటికీ కూడా వాళ్ళకి వాళ్ళు తెలుస్తుంది కదా, ఎవరికి వాళ్ళకి కష్టాలు. ఆల్రెడీ ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి అయిన తర్వాత ప్రతి ఒక్క రాశికి ప్రతి ఒక్కరికి కాస్తంత డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇది ఆ ప్రభావం ఏ ప్రభావం తెలియకపోయినా వాళ్ళు కాస్తంత ఇబ్బందులు కనపడుతుంటారు. దాని నుంచి మే నెలలో మనకు ఉండేది అంటే ఈ కష్టకాలం నుంచి బయటపడడానికి ఒక నివారణ పూజ చేసుకుంటే బయటపడతాం. ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కాస్తంత కొంచెం శ్రమించాలి. మనం అందరం శ్రమిస్తే పని అవుతుంది. ఇప్పుడు మనం ఏ రాశి వాళ్ళకి ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పుకుందాం. అమ్మ, మరి ముందుగా మేషరాశి వాళ్ళకి మే నెలంతా కూడా ఏ విధంగా ఉండబోతోంది, అలాగే ఎటువంటి ఫలితాలు చూపించబోతున్నాయి, గ్రహస్థితి ఏ విధంగా ఉంది? మేషరాశి వాళ్ళకి కాస్తంత మంచి ఫలితాలు అని చెప్పుకోవచ్చమ్మా. ఎందుకంటే ప్రతి మనిషి మంచి ఫలితాలు ఏంటి, ఏలినాటి శని ప్రభావం ఉంటుంది మేషరాశి వాళ్ళకి అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఏలినాటి శని రావడం అనేది ఏంటంటే ఒక మనిషికి ఒక క్రమశిక్షణ నేర్పిస్తుంది, ఒక డిసిప్లిన్ నేర్పిస్తుంది. ఖచ్చితంగా ఒక డిసిప్లిన్గా లైఫ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఒక పని ఇలా ఎలా పడితే అలా చేసేవాళ్ళు ఒక పద్ధతి ప్రకారం చేసేటట్టు నేర్పిస్తారు ఆయన. అది ఏలినాటి శని ప్రభావం అన్నమాట. సో మేషరాశి వాళ్ళకి ఏంటంటే ఏదైనా సరే పని ఆ క్షణాన్ని అయిపోవాలని, ఆ క్షణాన్ని తేల్చేసుకోవాలని తొందరగా చేస్తుంటారు పనులు. ఈ తొందరపాటు అనేది కరెక్ట్ కాదు, పర్ఫెక్ట్గా చేయాలి అనేది నేర్పించే మాసం ఈ మాసం మే నెలలో. కాస్తంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి వీళ్ళకి. అయితే ఏంటంటే ఎప్పుడు కష్టపడి ఉద్యోగం చేసే వాళ్ళకి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. ఉద్యోగాల్లో ఉన్న ఉద్యోగం మీద కాస్తంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. పక్క వాళ్ళు లీవ్ పెడితే ఆ ఉద్యోగం ఆ పని వీళ్ళు చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి కాస్త మంచి స్నేహితులు కానీ బంధువులు కానీ సాయం చేసే వాళ్ళలాగా ఉండి వాళ్ళకి ఎక్స్పాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. కాకపోతే ఏంటంటే కష్టపడాలి. ఇప్పుడు బయట వాళ్ళు అంటే మన ఇష్టం చేసుకోవచ్చు. మన ఇంట్లో వాళ్ళు అన్నప్పుడు ఏమవుతుంది, మనకి ఖచ్చితంగా ఒక బాధ్యత ఉంటుంది కదా. ఒకటి మాట పడాల్సి వస్తుంది, లేదా ఏదో తేడా వస్తే వాళ్ళు ఎదురు అంటారు వీళ్ళని. సో అది కుటుంబం అంతా తెలుస్తుంది. ఇలాంటి ఇబ్బందులు అనేది కనిపిస్తూ ఉంటుంది. కాస్త ఎక్కువగా దూకుడుగా మాట్లాడే స్వభావం ఉన్న వాళ్ళకి కాస్తంత ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఇలా ఎందుకు మాట్లాడతాను ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ అవుతారు. అలా మాట్లాడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని ఉన్నారు అనుకో, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఉంటే ఈ రాశిలో ఖచ్చితంగా వాళ్ళకి కాస్తంత ఎదురు సమాధానం చెప్పడానికి ఎదురు మనిషి ఖచ్చితంగా ఉంటారు వీళ్ళకి. సో అది ఏలినాటి శని ప్రభావం వల్ల. తర్వాత మేషరాశిలో రవి భగవాన్ ఉండడం వల్ల చాలామంది కోర్టు సంబంధించిన విషయాలు కానీ, కోర్టులో కొన్ని విషయాలు అంటే వీళ్ళకి ఆస్తుల గురించి కానీ, గవర్నమెంట్ సంబంధించిన పన్నుల నుంచి డబ్బుల గురించి కానీ రావాల్సినవి ఉంటే కూడా ఇవన్నీ వచ్చే అవకాశం మేషరాశి వాళ్ళకి ఉన్నాయి. అయితే మేషరాశి వాళ్ళకి అన్నీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి కాస్తంత అలసట ఏంటంటే ఎక్కువగా కాళ్ళు విపరీతంగా లాగడం, కాళ్ళు విపరీతంగా నొప్పులు పట్టడము, అరికాళ్ళ నుంచి మంటలు పుట్టడము అవి ఎక్కువ కొంచెం జరుగుతుంటాయి. సో దీనివల్ల కాస్త జాగ్రత్త అనేది తీసుకుంటుండాలి. ముఖ్యంగా మేషరాశి వాళ్ళు ఈ మాసంలో ఎక్కువగా దైవారాధనని ఎక్కువ చేస్తూ ఉండాలి. జనరల్గా వీళ్ళు చేసే అలవాటు ఉండదు, భగవంతుని నమస్కారం చేసి వెళ్ళిపోతుంటారు. కానీ కొంచెం ఈ మాసం అంతా కాస్త కూర్చొని ఏదైనా మంత్రాన్నో పూజ లేకపోతే మెడిటేషన్ ఎక్కువగా సేపు చేస్తూ ఉంటే ఎక్కువసేపు మౌనంగా ఉన్న మంచి ఫలితాలు కనిపిస్తాయి. సో ఎందుకంటే శని భగవాన్ ఒక ప్రభావం, రవి ఒక రాశిలో ఉండడం, మే 13 వరకు రవి మేషరాశిలోనే ఉంటాడు. అందువల్ల అంటే కొంచెం రాశిలో ఉన్నప్పుడు కాస్తంత అన్ఈజీగా ఉండడము, కాస్తంత వీళ్ళకి చూడ్డానికి మనిషి బాగానే ఉన్నారు కానీ
నాకెంతో నీరసంగా ఉంది, బాలేదు, కొంచెం కళ్ళు తిరుగుతాయి అంటే అందరూ అనుకుంటారు ఏంటి కొత్తగా చెప్తున్నారు అనుకుంటాం. అవి నిజంగానే వీళ్ళకి అనారోగ్య సమస్య కొంచెం లైట్గా కనిపిస్తూ ఉంటుంది. సో వీళ్ళు జాగ్రత్త ఉండదు అవసరం. అండ్ మళ్ళీ చివరిగా వీళ్ళు ఎటువంటి దానాలు చేయాలి? ఇప్పుడు మీరు చెప్పినటువంటి అనారోగ్య పరిస్థితులు కనిపిస్తాయి అంటున్నారు, ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? దానం కంటే వీళ్ళకి ఏంటంటే అమ్మా ఎక్కువ పరిహారం అనేది వీళ్ళు శనేశ్వరుడు ఏలిన శని ప్రభావం ఉంది కదా, ప్రతి శనివారం కంపల్సరీగా నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం ఏంటి అవి 108 ప్రదక్షిణాలు చేయడం. ఇవి చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి వాళ్ళకి. ఎందుకంటే కాళ్ళ నొప్పులు, అరికాళ్ళలో మంటలు ఇవన్నీ తగ్గాలంటే ప్రదక్షిణాలు చేయడం. సో మనం అంటే మన శరీరాన్ని మనం కష్టపెడుతుంటే శని భగవానికి నువ్వు కష్టపెట్టుకున్నావు కనుక నేనేం కష్టపెట్టను అంటాడు. మనం కష్టపెట్టకపోతే ఆయన కష్టపెడతాడు. సో అందుకేనంటే సింపుల్గా వాళ్ళు చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక 108 ప్రదక్షిణాలు చేయాలంటే మనకు ఖచ్చితంగా నొప్పులు వస్తాయి కాళ్ళు 100%. ఆ నొప్పి భరించామంటే రేపు వచ్చే కష్టం అనేది తగ్గుతుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఈ పని ఖచ్చితంగా చేయాలి. ఉద్యోగస్తులు ఏంటంటే ప్రతి శనివారం గుడికి వెళ్ళి కనీసం 20 ప్రదక్షిణాలు చేయాలి. ఎందుకంటే వాళ్ళకి టైం ఉన్నా లేకపోయినా 20 ప్రదక్షిణాలు తక్కువ కాకుండా చేస్తూ ఉండాలి. ఇంకా వచ్చేది వాళ్ళకి వైశాఖ మాసం. ఈ వైశాఖ మాసంలో చాలా మంచి దానాలు చేస్తే చాలా పుణ్యం. ఏది చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఈ వైశాఖ మాసంలో ఈ మేషరాశి వాళ్ళందరూ గొడుగులు దానం చేస్తే చాలా మంచిది. మేషరాశి వాళ్ళకి మే నెల అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అనేది మాస ఫలితాల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మేషరాశి వాళ్ళ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో. ఏమైనా పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించిన నెంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నమస్తే.